వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. శబరిమల అయ్యప్ప దేవాలయం భక్తి ప్రవాహంతో నిండిపోయింది. ఒకే రోజులో 5,75,000 మంది అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వర్షం, చలి ఏదీ అడ్డు కాలేదు. మండల మకర విలక్కు సీజన్ మొదలవగానే శబరిమల పర్వతాలన్నీ స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగుతున్నాయి. రద్దీ పెరగడంతో క్యూ లైన్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. స్వామి దర్శనం కోసం మరిన్ని సౌకర్యాలు, రియల్ టైం ఇన్ఫో, అత్యవసర రక్షణ బృందాలను కూడా సిద్ధం చేశారు అధికారులు. రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పాట్ బుకింగ్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో భారీ రద్దీ ఎలా ఉంది, ఎలా కొనసాగుతోంది, అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమిటి, ఈ కథనంలో చూద్దాం. శబరిమల పర్వతాల దారంతా భక్త జనాలతో కళకళ్లాడుతోంది. మండల మకర విలక్కు సీజన్ ప్రారంభమైన తొలి రోజుల్లాగానే రద్దీ భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో శనివారం ఒకే రోజులో 5.75 లక్షల మంది అయ్యప్పను దర్శించుకున్నారు. నవంబర్ 22న శనివారం సాయంత్రం 7 గంటల వరకు 72,000 మందికి పైగా సన్నిధిలోకి చేరారు. అడపాదడపా వర్షం కురుస్తున్నా, చలిగాలులు వణికిస్తున్నా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ముందుకు సాగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబ, నీలక్కల్ సన్నిధానంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. క్యూ షెల్టర్ల వద్ద లాంగ్ వెయిటింగ్ లేకుండా సిస్టమ్ మార్చారు. భక్తులకు రియల్ టైం సమాచారం ఇవ్వడానికి పంబ, నీలక్కల్లో భారీ ఎల్ఈడి డిస్ప్లేలు త్వరలో అమలు కానున్నాయి. నీలక్కల్ పంబ మార్గంలో కేరళ ఆర్టీసీ రోజుకు 60 లక్షల అదనపు ఆదాయం రాబడుతోంది. రవాణా సేవలు కూడా రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పంబాలో మంత్రి విఎన్ వాసవన్ సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ రద్దీ కారణంగా స్పాట్ బుకింగ్ ను నిలిపివేశారు. 18 మెట్లు ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నిమిషానికి 75 మంది మెట్లు ఎక్కుతుండగా దాన్ని 85కి పెంచాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం మొత్తం 53.6 లక్షల మంది భక్తులు దర్శించుకోగా ఈసారి ఆ సంఖ్య మరింత అధికంగా ఉండబోతుందని తెలుస్తోంది. సన్నిధానంలో ఆరోగ్య సదుపాయాలను పెంచారు. ఎకో కార్డియోగ్రామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలీసుల మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. 140 మంది సిబ్బందితో ఆర్ఐఎఫ్ యూనిట్ సన్నిధానం, మరకూట ప్రాంతాల్లో మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీం 24 గంటలు రెడీగా ఉంటుంది. భక్తుల నడక, అయ్యప్ప స్వామిపై అచంచల విశ్వాసం, వర్షం, చలి, కష్టాలు ఏవి అడ్డుకోలేకపోతున్నాయి. ఈ సీజన్ శబరిమల యాత్ర అత్యధిక రద్దీ నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులతో సన్నిధానం పర్వతాలపై భక్తిరాగం మార్మోగుతోంది.